ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. రాష్ట్ర వ్యాప్తంగా మహాశివరాత్రిని ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. శంభో శంకర నామస్మరణతో ఆధ్యాత్మిక శోభ వెలువరిసింది. మహాశివరాత్రి పురస్కరించుకుని శ్రీకాకుళం జిల్లాలోని శ్రీముఖలింగంలో దేవాలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. శ్రీముఖలింగేశ్వర స్వామికి అభిషేకాలు చేశారు. టెక్కలి మండలం రావివలసలోని ఎండల మల్లికార్జున స్వామి క్షేత్రంలో శీర్షాభిషేకాలు జరిగాయి. విజయనగరం జిల్లాలో పశుపతి నాదేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్ఫటికలింగానికి పాలాభిషేకాలు, రుద్రాభిషేకాలు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెండ మండలం పనుకు వలసలో పార్వతీ పరమేశ్వరుల దర్శనానికి భక్తులు పోటెత్తారు. సాలూరు మండలం మర్పల్లిలో శివలింగానికి ప్రత్యేక పూజలు జరిగాయి. విశాఖ నక్కవానిపాలెం ఉమా నీలకంఠేశ్వర ఆలయంలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. అప్పికొండ సముద్ర తీరంలోని శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయం భక్తులతో కిక్కిరిసింది. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరంలో శ్రీ గోకర్ణేశ్వర స్వామి ఆలయంలో పూజలు, పాలాభిషేకాలు చేశారు. కొత్తపేట నియోజకవర్గంలో శ్రీ ఉమా కుప్పేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. కాకినాడ జిల్లా పిఠాపురంలోని కుక్కుటేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు జరిగాయి. ఏలూరులో ఫత్తిబాద, రామకోటి ప్రాంతాల్లోని శివాలయాల్లో పూలతో అభిషేకాలు చేశారు. నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర హర. విజయవాడ యనమల కుదురులోని రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. రామలింగేశ్వర స్వామికి పంచామృతాభిషేకాలు, దివ్యార్చనలు నిర్వహించారు. కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలంలో దక్షిణ కాశీగా పేరొందిన ఐలూరుకు భక్తులు పోటెత్తారు. శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. జగ్గైపేట మండలం ముక్త్యాలలో ముక్తేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులకు ప్రసాద వితరణ జరిగింది. మోపిదేవి మండలం పెదకల్లేపల్లిలోని శ్రీ దుర్గా నాగేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. కొంగు బంగారంగా కొలిచే గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని వారి సమీపంలోని క్వారీ బాలకోటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. బాపట్ల జిల్లా చినగంజ మండలంలో సోపిరాల, కొత్తపాలెం శివాలయాలు శివనామస్మరణతో మారుమోగాయి. మార్కాపురం జిల్లా త్రిపురాంతకంలోని త్రిపురాంతకేశ్వరుడికి ప్రత్యేక పూజలు జరిగాయి. నెల్లూరు జిల్లాలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆత్మకూరు నియోజకవర్గం సంఘంలోని శ్రీ కామాక్షి సమేత సంగమేశ్వర స్వామిని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి దర్శించుకున్నారు. నెల్లూరులో శివాలయంలో మంత్రి నారాయణ పూజలు చేశారు. తిరుపతి జిల్లా నాయుడుపేట శ్రీ అఖిలాండేశ్వరి సమేత జంబుకేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. తిరుపతి జీవకోనలో జీవలింగేశ్వర స్వామి ఆలయం, శ్రీ కల్పకాంబిక నీలకంఠేశ్వర స్వామి ఆలయం శివనామ స్మరణలతో మారుమోగింది. తిరుపతి ఇస్కాన్ రోడ్లోని ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన శివుడి విగ్రహం భక్తులను అమితంగా ఆకట్టుకుంటోంది. కపిల తీర్థంలోని శ్రీ కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కడప జిల్లా రాజంపేట హత్తిరాలలోని శ్రీ కామాక్షి సమేత త్రితేశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. పెండ్లిమరి మండలం పొలతల మల్లికార్జున స్వామి ఆలయానికి పొరుగు జిల్లాల నుంచి ప్రజలు పోటెత్తారు. నంద్యాల జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రం మహానందిలో మహానందీశ్వర స్వామిని భక్తులు దర్శించుకున్నారు. యాగంటి ఉమామహేశ్వర స్వామికి ప్రభుత్వం తరపున తిరుమల తిరుపతి దేవస్థానం వారి పట్టు వస్త్రాలను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దంపతులు సమర్పించారు. మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో శివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీమఠం పీఠాధిపతులు సుబుధేంద్ర తీర్థులు శివలింగానికి ప్రత్యేక పూజలు చేశారు.